గోల్డ్ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్లో నుంచి తీసుకొని వచ్చిన మట్టి అంతా ఇట్లా పడేసినారు. చూసినారా, గుట్టలు గుట్టలు లేయర్లు లేయర్లు పడేసినారు. ఇదిగో చూడండి, చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. నాకు ఈ పైనకు రాగానే ఏదో ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని పీల్చే కొద్దీ ఆయాసం ఎక్కువైపోతుంది అనమాట. గాలి ఆడడం లేదు. హలో గైస్, అంతా బాగున్నారా? వెల్కమ్ టు నగేష్ బిహారీ. నిన్న చెప్పినట్టుగానే ఈరోజు మీ ముందుకు కేజీఎఫ్ పార్ట్ 2 ద కన్క్లూజన్తో వచ్చేసినానండి. ఈరోజు ఈ వీడియోలో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ వీడియో చివరి దాకా మిస్ కాకుండా చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే చాలా మంచి వీడియో. ఇలాంటి వీడియో మీకు ఎక్కడా దొరకదు. అలాగే చాలా కూడా ఉన్నాయి. మీరు ఆల్రెడీ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ ట్రైలర్లో, అంటే మన వీడియో ముందర ఉన్న ప్రమోషన్లో చూసే ఉంటారు. అలాంటివన్నీ ఉన్నాయన్నమాట మన వీడియోలో. సో ఇక మనం లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సరే, మరి ఇంత పెద్ద గోల్డ్ ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సినిమాలు చూపించినట్టు అంత గోల్డ్ అయితే బయటికి తీసినారు కదా, ఆ గోల్డ్ అంతా ఏమైందిరా నగేష్ అని అడగాలని మీకు అనిపించట్లేదా? అనిపించినా అనిపించకపోయినా పర్వాలేదు. మీకు అనిపించింటే, ఎవరికైతే అనిపించిందో వాళ్ళకి చెప్తున్నా, అనిపించిన వాళ్ళకి కూడా చెప్తున్నా. ఆ గోల్డ్ అంతా ఏం చేసినారంటే, అప్పట్లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ బయట దేశాలకి అమ్మి పారదొబ్బిందండి. ఏ గవర్నమెంట్ ఉంది ఏమి అనేది నేను చెప్పను, ఎందుకంటే అది నేను చిన్నప్పుడు జరిగినది. అది ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో నాకు తెలియదు. అప్పుడున్న ఆ గవర్నమెంట్ బయట దేశాలకు అమ్మి పారదొబ్బింది. పొర్రపాటున రాఖీబాయ్ మీదకి వేసినారే కానీ స్టోరీలో రాఖీబాయ్ కాదు అమ్మినది, సెంట్రల్ గవర్నమెంటే అమ్మి దొబ్బింది అనమాట. సో అది జరిగినది. ఆ గోల్డ్ అంతా మన దేశంలో ఉండింటే, అప్పట్లో కకృతి పడి ఆ గోల్డ్ని బయట దేశాలకి పైకం కోసం అమ్మేసుకున్నారు. అదే గోల్డ్ మన దేశంలో ఉండింటే మన ద్రవ్యోల్బణం అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్టు ట్రేడింగు మంచి స్టేజ్లో ఉండేవి. మన కరెన్సీకి మంచి వాల్యూ ఉండేదన్నమాట. ఆ గోల్డ్ని బయట దేశాలకి అమ్మి దప్పడం వల్ల మన కరెన్సీ వాల్యూ పడిపోయింది. తర్వాత మన కరెన్సీ వాల్యూ ఎప్పుడు పెరుగుతుందో ఏమో తెలియదు. ఇంకా ఇలాంటి గోల్డ్ మైన్స్ ఎక్కడున్నాయో అది కూడా తెలియదు. ఏం చేద్దామండి, దరిద్రం అడ్డం తిరిగితే అట్టిపండు తిన్నా పన్నిరుగుతుందంట. అలా ఉంది మన ఇండియా పరిస్థితి అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నది కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైనింగ్ ఏరియా అండి. ఇది అన్ని మైన్స్ లాగే కిందకి ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అంటే చాలా తక్కువ ప్లేస్లో గుంతలాగా మైన్స్ డిగ్ చేస్తారు. ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్ మైనింగ్ అంతా ఎట్లుంటుందంటే, షాఫ్ట్స్ ఉంటాయంట, అంటే బాయిల్ లాగా షాఫ్ట్లు ఉంటాయన్నమాట. ఈ కోలార్లో ఓవరాల్గా 28 షాఫ్ట్లు ఉన్నాయి. ఆ 28 షాఫ్ట్లలో నుంచి గోల్డ్ బయటికి తీసినారు. అందులో కొన్ని షాఫ్ట్లలో నీళ్లు పడేసరికి ఇక గోల్డ్ అనేది తీయడం ఆపేశారు. ఎందుకంటే నీళ్లు స్టార్ట్ అయినాయి అన్నమాట లోపలికి వెళ్ళే కొద్దీ. సో ఇక నీళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతాయో ఆ మైనింగ్ అంతా ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతో ఆపేశారు మైనింగ్ చేయడము. ఇక నేను ఇక్కడ లోకల్స్తో కొంతమందితో కలిసి, వాళ్ళు అప్పుడప్పుడు చెకింగ్కి పోతారంట. అంటే ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా వాళ్ళు చెకింగ్కి వెళ్తారంట. సో వాళ్ళు చెకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ని కలెక్ట్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసుకున్న ఫొటోసే. మైన్లోకి లోపలికి వెళ్ళడానికి అలో లేదు, పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్ తీసుకోవాలంటే సెంట్రల్ మైనింగ్ బోర్డుల దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలంట. వీడియో కోసం కొద్దిగా అమౌంట్ కట్టాలంట. మనది అంత పెద్ద ఛానల్ కాదు కదా, సో అందుకోసమే నేను అవన్నీ తీసుకోలేదు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న ఫొటోస్ మీకు చూపిస్తున్నానండి. లోపల మైన్లో ఇలా ఉంటుంది అనమాట. సో ప్రస్తుతం అయితే ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కాస్త బిఈఎంఎల్ ఇండస్ట్రియల్ ఏరియాగా చేంజ్ అయిపోయిందనమాట. అసలు బిఈఎంఎల్ ఏంటి ఏమి అనేది తెలీదు, ఎవరినన్నా అడిగినా తిడతారు. సో నేను ఏం చేస్తానంటే బిఈఎంఎల్ అంటే ఏందనేది రీసెర్చ్ చేసి కింద వీడియోలో టెక్స్ట్ అయితే పెడతాను, చూడండి. ప్రస్తుతం అయితే నేను ఏం చేస్తున్నా అంటే అటువైపుకు ఉన్న మట్టి పడేసిన ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. సరే, అది వెళ్ళేంత వరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలా, కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తామని వీడియో ఆన్ చేశాను. ఇన్ఫర్మేషన్ ఏంటంటే,
ఇక్కడ ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో 90% తమిళియన్సే వచ్చి వర్క్ చేసినారండి. 90% తమిళియన్సే వచ్చి వర్క్ చేశారనమాట. ఇప్పటికీ ఆ తమిళ్ పీపుల్ అంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడే సెటిల్ అయినాయి. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ తమిళే మాట్లాడుతున్నారు. సో కన్నడలో మాట్లాడినా అర్థం కాలేదు వీళ్ళకి, తమిళే మాట్లాడుతున్నారు అనమాట. అది ఇక్కడ 3 generations పీపుల్ ఉన్నారంటే, నేను ఇంతకుముందు ఒక అబ్బాయిని కలిశాను. ఆ అబ్బాయి 3rd generation అంట. అంటే వాళ్ళ ఫాదర్కి ఫాదరు గోల్డ్ మైన్లో వర్క్ చేసేవాళ్ళు అంట. అతను ఇంకా ఈ ప్లేస్ని వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే సెటిల్ అయిపోయినారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఇప్పుడు ఉన్న పలంగా ట్రైన్ వస్తే ఏం చేస్తారు? ట్రైన్ రావాలంటే అండి వాళ్ళే ఉంటుంది వ్యూ. ఇలా ఎదురుగా నుంచి ట్రైన్ వస్తా అంటే చాలా బాగుంటుంది. ఇంతకు ముందునే ఒక ట్రైన్ పోయింది నేను పైన మాట్లాడేటప్పుడు. ఓకే, సో సరే, ట్రైన్ విషయం పక్కన పెడదాం. ఆ ట్రైన్ వచ్చేది లేదు, పోయేది లేదు. అదిగో అక్కడ పైన కన్వేయర్ బెల్ట్ కనిపిస్తుందా? ఆ కన్వేయర్ బెల్ట్ మీదనే గోల్డ్ని ఇక్కడ కలెక్ట్ చేసేవాళ్ళు. అంటే మన రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్లో మిగతా మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్ట్ మీద నుంచి వెళ్ళిపోయి అక్కడ వేసేవాళ్ళు అనమాట. ఆ ప్లేస్ని చూపిస్తాను చూడండి. సో ఇదంతా అదే అండి, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్కి సంబంధించిన ఏరియానే మొత్తం ఓవరాల్గా. సో అక్కడ ఏమేమి ఉన్నాయో నాకు కూడా తెలీదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. 20 ఏళ్ళు అయిపోయింది కదా, అంతకుముందు దాంట్లో పనిచేసే వాళ్ళంతా టప్పీమన్నారంట. సో అప్పట్లో ఎలాగుండేదంటే, గోల్డ్ ఫీల్డ్లో వర్క్ చేసి వచ్చిన తర్వాత ఆ గోల్డ్ ఫీల్డ్ గురించి డిస్కషన్ చేయకూడదు అనమాట. పొరపాటున డిస్కషన్ చేసినట్టు తెలిసిందా అవుట్, చంపేసేవాళ్ళు. సో అలా జరిగింది. ఇదిగో, సో ఇక్కడ మనకు కనిపిస్తున్న మట్టి అంతా ఆ గోల్డ్ ఫీల్డ్స్లో నుంచి తీసుకొని వచ్చిన వేస్ట్ అంతా ఇక్కడ పారేసినారు. గోల్డ్ ఫీల్డ్ అంటే ఆ ఫీల్డ్లో నుంచి తీసుకొని వచ్చిన మట్టి అంతా ఇట్లా పడేసినారు. చూసినారా, గుట్టలు గుట్టలు, లేయర్లు లేయర్లు పడేసినారు. సో గోల్డ్ ఫీల్డ్స్ అంటే గోల్డ్ అంతా అయిపోయిన తర్వాత ఈ మిషనరీ అని అంతా ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఆ మిషనరీని అంతా ఇక్కడే వదిలేసినారు. చూస్తున్నారా? సో గోల్డ్తో పాటు సంసారం చేసిన ఇంకో మెటీరియల్ ఇది. సో వాటర్తో కలిసి వస్తుంది కదా, అంతా కొండలు గుట్టలు మాదిరి ఫామ్ అయిపోయింది. తీసుకొని వచ్చి పడేసిన వేస్ట్ మెత్తగా ఉంది. వాటర్ వాటర్ అంతా గుట్టలు 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 అట్లే వేసేసేసరికి ఇది ఒక కైండ్ ఆఫ్ హిల్స్ లాగా ఫామ్ అయిపోయింది. చూడండి, మిషనరీ ఇది. సో ఆ పైకి అయితే తర్వాత వెళ్దాము. నా వెనకాల ఒక మంచి లొకేషన్ కనిపించింది, మంచి సినిమాలు తీయడానికి దానికి చాలా బాగుంటుంది ఈ ఏరియా లొకేషన్. ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పోలీస్ స్టేషన్ అలాగే లోకల్ పర్మిషన్ తీసుకుంటే, అంటే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకుంటే ఈజీగా చేయొచ్చు అనమాట ఇక్కడ సినిమాలు. చాలా బాగుంది లొకేషను, చూడండి ఎంత బాగుందో. సో నన్ను తీసేసి ఆ లొకేషన్ ఒకటే చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి ఎంత మట్టి వేసినారో. ఇదంతా మట్టే, ఆ గోల్డ్ ఫీల్డ్స్లో నుంచి లోపల టనల్స్లో నుంచి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పడేసిన మట్టి ఇదంతా. చూస్తున్నారా, బంగారుతో సంసారం చేసింది ఈ మట్టి. బంగారు రంగు, బంగారు వర్ణాన్ని పట్టుకుంది. చూడండి, బంగారుతో సంసారం చేసిన మట్టి అన్నమాట. దీంట్లో గోల్డ్ ఇంకెక్కడ ఉంటుంది? ఉండదు. ఎక్కడో కొద్దో గొప్ప రేణువులు మిగిలిన ఉష్కాకి. సో ఈ ఏరియా అంతా ఆ మిగిలిపోయిన స్క్రాబ్ అండి. ఇది ఎంత స్క్రాబ్ ఉందో చూస్తున్నారా, గోల్డ్ ఫీల్డ్ స్క్రాబ్ అంతా ఇది. దీని పైకి ఎక్కిన తర్వాత పైన అయితే ఇలాగుంది. ఇంకా పైకి ఎక్కుదాం, ఉందా ఎక్కడానికి చూద్దాం.
పైకి అయితే ఈజీగానే ఎక్కుకుంటూ వచ్చిన, ఇంకా పైకి ఉంది, ఇలా ఉంది పైనకి ఇంకా. సో వెనకాల ఉన్న స్క్రాబ్ ఏరియా అంతా అలా ఉందండి. పైనుంచి చూడండి మొత్తం స్క్రాబ్ ఏరియానే. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడికి చూడడానికి వచ్చిన మనుషులంతా ఎక్కి 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 ఇక్కడ స్టెప్స్ అయితే ఫామ్ అయిపోయినాయి చూడండి. చూస్తున్నారా? ఇదిగో 1 2 3 4 ఒక్కొక్క స్టెప్ 2 feet హైట్ అలాగున్నాయి. ఇదిగో అసలుకి ఈ భూమి ఎంత సారవంతమైంది అనుకుంటున్నారు? చాలా సారవంతమైందండి. చాలా చెట్లు ఇక్కడ వెయ్యాలే కానీ విత్తనాలు అట్టే మొలుస్తాయి. వర్షం పడిందంటే చాలా అట్టే మొలుస్తాయి అన్నమాట. మట్టే మట్టి, మొత్తం అంతా లూజ్ మట్టే అండి. సో ఇంకాస్త ఎక్కడానికి ట్రై చేస్తాను నేను. ఇంకొంచెం పైకి ఎక్కుతాను. ఆ పైకి చూస్తున్నారా? ఆ పైకి ఎక్కి అవతలకి ఏముందో కూడా చూద్దాం. మొత్తం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంతా కనిపిస్తుందండి. మొత్తం గోల్డ్ ఫీల్డ్స్, ఎక్సలెంట్ గోల్డ్ ఫీల్డ్స్ అసలు. ఓకే, ఈ పైకి ఎక్కితే మొత్తం గోల్డ్ ఫీల్డ్స్ కనిపిస్తుంది. ఇంకాస్త ముందుకెళ్దాం. చూడండి, ఎవరో ఇదేదో చెట్లు పెట్టినారు కానీ వదిలేసినారు, మరి ఎందుకో ఏమో. వా, నాకు ఈ పైనకు రాగానే ఏదో ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ని పీల్చే కొద్దీ ఆయాసం ఎక్కువైపోతుంది అనమాట. గాలి ఆడడం లేదు. ఇదేదో చెట్లకు మందు కొడతారే ఆ స్మెల్ లాగా ఉంది. డేంజరస్గా ఉంది, రేడియేషన్ ఉన్నట్టుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం చాలా బెటర్ అని అనిపిస్తుంది నాకు. చాలా గలీజ్గా ఉంది స్మెల్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, సూజ్లాన్ కంపెనీ, ఆ కంపెనీలో స్మెల్ వస్తాయి కదా, ఆ స్మెల్ ఉన్నట్టుంది. ఊపిరి సరిగా తీసుకోవడానికి కూడా కుదరట్లేదు. స్మెల్, గాలి కూడా ఆడట్లేదు. వెళ్ళిపోదాం. చాలా డేంజర్గా ఉంది ఇక్కడ పైన. సో ఇది చూడండి, ఈ మట్టి అంతా వచ్చేసి మనకు ఆ మైనింగ్లో బ్లాస్ట్ చేసిన మన్ను అనమాట. రాళ్ళు రాళ్ళు వస్తుంది ఇది. తర్వాత దాన్ని లోపలే డైనమైట్లో బ్లాస్ట్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి, అంటే డిగర్ గన్స్ ఉంటాయి కదా, వాటితో బ్లాస్ట్ చేసి పొడి చేసి ఆ గోల్డ్ని అంతా మధ్యలో అందులో నుంచి విడిపిస్తారండి. ఆ ప్రాసెస్లో వచ్చిన ఈ వేస్ట్ మన్ను అంతా కొన్ని ఏళ్ళుగా ఇలాగ లేయర్లుగా పడి అదొక లావా లాగా ఫామ్ అయింది. చూస్తున్నారా? మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుంది కదా. 1982లో నేను ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్లో పుట్టాను. అంతకుముందు మా నాన్న, మా తాత వాళ్ళు ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోనే పనిచేసేవాళ్ళు. అయితే మీరు 1982 నుంచి ఇక్కడ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో పనిచేస్తున్నారా? లేదు, అది నేను పుట్టినదేది. మా తాత వాళ్ళు అంతకు ముందు నుంచినే పనిచేసేవాళ్ళు. తర్వాత నేను పుట్టిన తర్వాత ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ని మూసేశారు. ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో గోల్డ్ తగ్గడం అప్పటి నుంచినే మొదలైంది. 2000 టైంలో ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ని మూసేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ఇంతకుముందు కోలార్ గోల్డ్ ఫీల్డ్ చాలా బాగుండేది. ఉద్యోగాలు, ఎప్పుడు పని ఏదో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూసేసిన తర్వాత ఉద్యోగాలే లేవు. అందరూ డైలీ 20,000 మంది బెంగళూరుకి ట్రైన్లో పని చేయడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేవు కదా. అయితే నాకు ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, ఈ ఏరియా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కదా. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ అమ్మవారి టెంపుల్ పక్కనే స్కూల్ ఉంటుంది. నేను ఆ స్కూల్లోనే చదివినాను. మేము కోలార్ గోల్డ్ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చి ఆ స్కూల్కి పోయేటప్పుడు
అక్కడ అందరూ గన్మెన్లు, డ్రైవర్లు, గార్డులు, గన్నులు పట్టుకుని ఉండేవాళ్ళు అందరినీ చూసేవాళ్ళం. అవన్నీ చిన్నప్పటి జ్ఞాపకాలు. అయితే ఈ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో నుంచి తీసిన మన్నుని బ్లాస్ట్ చేసి ఆ వేర్ హౌస్లో గోల్డ్ని మన్నుని సపరేట్ చేసి ఆ సపరేట్ చేసిన మన్నునంతా ఇక్కడ వేశారు. దాన్నే సైనైడ్ అంటున్నారు. గోల్డ్ వేస్ట్లో నుంచి వచ్చిన మన్నే సైనైడ్ అని. ఈ వీడియోని అయితే చాలా కష్టపడి చేశానండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి వీడియోలు నేను చాలా చేయాలి కదా. సో నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఈ వీడియోని వాచ్ చేసి స్టార్టింగ్లో చెప్పినట్టుగా లైక్ చేసి తర్వాత 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ మన భారతదేశంలో చాలా ఉన్నాయి. అలాంటివన్నీ చూపించాలంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఆ సపోర్ట్ వచ్చిందంటే నేను ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేస్తానండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న 732 మంది నా ప్రేక్షక దేవుళ్లకు నమస్తే అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్, సయనరా.